టీటీడీ పోలీస్ వ్యవస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళపైన ఈ మచ్చ అంటిస్తున్న వెధవలు ఎవరని చెప్పి కనుక్కుందాం అని ఖచ్చితంగా ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు 2 పేర్లు బయటకు వచ్చినాయి. జగన్ మీడియా సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి, అలాగే తిరుపతి వైసీపీ కార్యకర్త ఖాళీ సీసాలను తీసుకెళ్లి తిరుమలలో పడేశారు. కస్తూర్బా గెస్ట్ హౌస్ సమీపంలో అక్కడున్న పొదల్లో ఖాళీ సీసాలను పడేసి వాటి ఫోటోలు తీసేసి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. అమ్మో ఇంకేంటి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ ఏమైంది? టు డీవియేట్ ద టాపిక్, ఈరోజు పరకామణి కేసులో పోలీసులు వెళ్తారు, అతను ఆ పరకామణి కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళాలన్న అధికారులు వెళ్తారు. అసలు కుటుంబాలు కదులుతున్నాయి. కల్తీ నెయ్యి విషయంలో అయితే పెద్ద స్కామ్ జరిగింది. ఇంత దరిద్రంగా ఉన్న టైంలో వైకాపా ప్రభుత్వం వాళ్ళు డీవియేట్ చేయాలన్న ఒక చిన్న టాక్టిక్తో వాళ్ళకి ఎమోషన్స్తో పని ఉండదండి. జస్ట్ డీవియేషన్ టాక్టిక్. ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ లెట్ ఇట్ గో. ఇది ఒక మైండ్ సెట్. తీసుకెళ్ళిపోయి తిరుమలలో అంటే మనకి ఒక ప్లేస్ మీద ఒక నమ్మకం ఉంటుంది, దేవుడి పైన గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఎక్కడైనా చాటుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు ఎవరు. మనం చూసుకుంటే వైకాపా కార్యకర్త ఆలపాటి కోటి, అలాగే జగన్ మీడియా సంస్థ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణని బుధవారం రోజు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.